ఆలపాటి రాజప్రసాద్ గారు మేము అంతా నేను జిల్లా పరిషత్ కూడా ఆయన మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2 పాయింట్లు చెప్పాలి. ఎందుకంటే ఆయన లాయరే కాదు, లాయల్ పర్సన్. మనిషికి 2 ఉండాలి. ఒకటి లైబిలిటీ, ఒకటి లాయల్టీ. పార్టీకి ఎప్పుడు కూడా ఆయన లైబిలిటీ కాదు, లాయల్. సో అది ఎందుకు చెప్తున్నానంటే 19 నుంచి 24 వరకు గుంటూరు జిల్లాలో ఎంతో మంది ఉన్నా కూడా ఏ రోజు కూడా ఆనందబాబు వీళ్ళందరూ కలిసి ఫైట్ చేస్తానే ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. అంటే మీ అందరికీ చెప్పినంత స్థాయి నాకు కాకపోయినా నేను మీడియా చెప్తూ కొన్ని నేను అబ్జర్వ్ చేశాను. బిఫోర్ క్రిస్ట్, ఆఫ్టర్ క్రిస్ట్ అని మనం ఏ విధంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2024 నుండి 2024 తర్వాత అదొక తుఫాన్. అంటే తుఫాన్ వచ్చినప్పుడు మనం 19 నుంచి 24 వరకు మధ్యలో జరిగే తుఫాన్. దాన్ని తట్టుకోవడానికి మీరంటే మంది జ్యుడిషియరీ కానీ లేదా రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్ అందరూ ఫైట్ చేసింది. కానీ ఇప్పుడు తుఫాన్ అయిన తర్వాత కూడా దాన్ని వెంటనే రిపేర్ అవ్వదు. మళ్ళా ఒక 5-6 నెలలు పడుతుంది రిపేర్ అవ్వడం. ఇప్పుడు ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత రిపేర్ దశలో ఉన్నాం. చాలా మంది ఏమనుకుంటారు, గవర్నమెంట్ వచ్చింది 8 నెలలు అయింది, అధికారులు కాదు. మీరు ఏదైనా ఫాస్ట్ గానే దీన్ని రికవరీ చేసే బాధ్యత కేంద్రంలో ఉన్న మోడీ గారు కానీ, ఉన్న చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ గారి టీం ఏదైతే ఉందో దాని మీద అందరూ 24 hours పనిచేస్తున్నారు. ఇవాళ రాజవంశాన్ని గెలిపించుకోవాలని బాధ్యత. ఎందుకంటే 8 నెలలు చేసిన బెంచ్ మార్క్. గెలవడం అనేది చాలా ఈజీ, కానీ మెజారిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆపోజిషన్ లో ఉన్నప్పుడే మనం 4 ఎమ్మెల్సీలు గెలిచి ఇవాళ ఏది కూటమి వచ్చిన తర్వాత 100%. ఎందుకంటే మొన్న ఢిల్లీలో గెలవడం జరిగింది, ఎక్కడ చూస్తాం. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఇదేదో మనం మామూలుగా గెలుస్తున్నాం వల్లే అనేది కాకుండా ఓటు బయటికి తీసి మళ్ళీ 2వ దానికి వేయకుండా మనం గెలిపించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇటువంటి వ్యక్తులు, మరి కెనాల్ సీట్ ఆయన ప్రమాణం గెలిచాడు. ఆయన కూడా అలయన్స్ లో పాపం మరి పార్టీ ముఖ్యం లేదా రాష్ట్ర ముఖ్యమైన ఉద్దేశించినందుకు ఈ సాక్రిఫై చేసిన వాళ్ళందరూ ప్రజలు గుర్తించి అదే అధిష్టానం కూడా గుర్తించి ఇచ్చినందుకు మనం కూడా బాధ్యతగా ఓటు వేసి మంచి మెజారిటీ తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఇందాక చెప్పారు లాయల్టీకి మరి రాజగారు గారు, ఆయన అంటే రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరికి తెలియదు మా జిల్లాలో. రాజా అంటే తెలుసు, రాజేంద్ర ప్రసాద్ అంటే ఎవరు అనుకుంటారు. అటువంటి రాజా గారు తప్పకుండా మంచి మెజారిటీ గెలవాలి. యాక్చువల్లీ మాకు ఇవాళ రాత్రే చెప్పాడు నాకు తెలిసిన, మాకు యాక్చువల్ నేను వేరే చోటకి వెళ్లాల్సిందా కూడా మరి రాజా గారు ఇక్కడికి వస్తున్న సందర్భంగా ఉండాలని చెప్తే నేను రావడం జరిగింది. ఇదే ఎలక్షన్ మీద మాకు ఒక ప్లానింగ్ ఇచ్చారు భువనేశ్వర్ గారు, మెసేజ్లు. నేను యాక్చువల్లీ వాళ్ళ అయితే వైజాగ్ లో ఉండాలి, కానీ డ్యూటీ నీ మీద అప్పచెప్పారు కాబట్టి నేను అందుకని ఇక్కడ ఉండాల్సి తప్పకుండా అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.